మనతో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మన్న గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, మీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారని కదా, ఎలా చూస్తారు? నాగేందర్ గారు పార్టీ మారడం కొత్త వింత కాదు. ఆయన ఇక్కడ అవకాశవాది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధికారం ఉండాలి. మెయిన్ ఆయన కావాల్సింది ఏంది, ప్రజలు కాదు, లేకపోతే దాని ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఎవరికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కరు కడుపు నిండితే చాలు, ఆయన మంచిగా ఉంటే చాలు. ఆయన అవకాశం కొరకు ఎక్కడైనా పోతుంటాడు, ఏ పార్టీకైనా పోతుంటాడు. గతంలో 2004లో కూడా అన్నిసార్లు ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేసి టీడీపీలోకి పోయిండు. టీడీపీ వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. కాంగ్రెస్ వదిలేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పోతుండు. ఆయన ఇక్కడ అవకాశవాదం తప్ప ఎక్కడ కూడా కార్యకర్తలను, ప్రజలను, లేకపోతే రాష్ట్ర ప్రజలను ఏదో గౌరవించాలనో, లేకపోతే వాళ్ళకి మంచి చేయాలనో, వాళ్ళ అభివృద్ధి పరచాలనో ఆలోచన మైండ్లో ఎప్పుడు ఉండదు. ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవాలి, లేకపోతే ఇంకా కొత్తగా సంపాదించాలి, కొత్తగా కబ్జాలు పెట్టాలి తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు ఆయనకు. అసలు ఎందుకు పోయిండని మీరు అనుకుంటున్నారు? ఆయన చెప్తున్నా చాలా చాలా ఆస్తులు కబ్జా పెట్టిండు, చాలా ఆస్తులు సంపాదించాలి, ఇంకా కబ్జా పెట్టడం చాలా భూములు ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ చుట్టుపక్కల. ప్లస్ ఇంకో సెటిల్మెంట్ లోపు. ఆయన సెటిల్మెంట్ లీడర్. ప్రజలకు ఏ రోజు కూడా ఈయన 6 సార్లు ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఎవరినన్నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తయారు చేసినా, ఒకరినన్నా కార్యకర్తను ఆర్థికంగా డెవలప్ చేసినా, ఒక నాయకుని తయారు చేసినా, ఓన్లీ ఆయన సెల్ఫిష్. ఆయన ఒక్కడు బాగుపడాలి తప్ప ఎవరు బాగుపడాల్సిన అవసరం లేదు. ఎవరు బాగుపడద్దు కూడా. ఎవరైనా బాగుపడుతుంటే ఎవరు లేని తరం అనుకుంటుంది. అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంత అవకాశం ఇచ్చింది. 2018లో 2014 ఓడిపోయిన తర్వాత 2018 వరకు ఒక్క క్యాండిడేట్ కూడా ఆయన కార్యకర్త కూడా ఇంటికి పోలే సందర్భం. అట్లాంటిది మన పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీ పిలిచి ఆయన వచ్చి కాలుమొక్కి వచ్చిండు పార్టీలకు. ఆయన కూడా ఆదరించి ఆయనకు టికెట్ ఇచ్చి పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించారు 2018లో. తర్వాత 2019లో కూడా మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ అన్ని విధాలుగా ఆదుకొని మన పార్టీ గెలిపించింది. అయినా కూడా ఇంత కూడా విశ్వాసం లేదు ఆ క్యాండిడేట్కు. మాది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం రాగానే నెక్స్ట్ డే నుంచి ప్రయత్నం స్టార్ట్ చేసింది కాంగ్రెస్లో పోవడానికి. కాంగ్రెస్లో పోవాలి, అధికారం అనుభవించాలి, కబ్జాలు పెట్టాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి, ఇదే పని తప్ప ఇంక వేరే పని ఉండదు. నిజంగా ఏమంటారంటే ఇన్ని సంవత్సరాల కార్యకర్తగా, ఇన్ని సంవత్సరాల నాయకుడిగా ఎవరన్నా బాగుపడే సందర్భం ఉందా? ఎవరన్నా కార్యకర్త బాగుపడిందా, లేదా ప్రజలకు బాగుపడిందా? ఎవరికి అందుబాటులో ఉండడు. ఖచ్చితంగా కూడా ఈసారి సికింద్రాబాద్ లోక్సభకు ప్రయత్నం చేస్తుంది కదా, ఎంపీ క్యాండిడేట్గా నిలబడుతుంది కదా, డిపాజిట్ కూడా దక్కే పరిస్థితుంది. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. విశ్వాసం పోయింది. ఆయన నాయకుడిగా ఒక విశ్వాసం, ప్రజల విశ్వాసం పోగొట్టుకుంటూ గ్రేటర్ హైదరాబాద్లో ఒక మంచి లీడర్ స్థాయిలో ఉండే ఆ స్థాయి మొత్తం పోగొట్టుకుంది. ఎందుకంటే ఇదే పదే పార్టీ మారడం వల్ల ప్రజల విశ్వాసం పోయింది. కార్యకర్తలు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ వదిలిపోవడానికి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వదిలిపెట్టుకొని మళ్ళీ ఎంపీ పోవడానికి ఇంకే కారణం అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడని చెప్తున్నారు కదా. అతను ఓడిపోయినా కూడా వాళ్ళ అల్లుడికి ఆ ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని ఇట్లా కొన్ని కండిషన్స్ మీద కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం నెక్స్ట్ నుంచి కొంతమంది ఆయనకు తెలిసిన పాత పరిచయాలు ఉన్న వ్యక్తులతో కాలేళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. ఆయన అధికారం లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేడు. ఒక చేప పిల్లనైతే నీళ్ళకి వెళ్ళి బయట వేస్తే గిలగిల కొడుకుంటుందో ఆయనకు అధికారం కావాలి. ఆయన కూడా అదే మాదిరిగా ఇబ్బంది పడుతుంటాడు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలవంతంగా కాలేళ్ళు మొక్కి జాయిన్ అవుతుంది కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమనంటే రేపు ఎంపీగా నిలబడతాటే రండి అని చెప్పి దానికి ఒప్పుకున్నాడు. ఒకళ్ళు ఎంపీకి గెలిస్తే వాళ్ళ అల్లుడికి టికెట్ ఇస్తారని చెప్పి నేను కూడా అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఇక్కడ బయట మీలాంటి వార్తా మీడియాలలో విన్నా, అక్కడిక్కడ ప్రజల్లో ఉన్నదే తప్ప వాళ్ళ అల్లుడు కూడా టికెట్ అడుగుతుందని చెప్పి వింటున్నాం మేము కూడా. నిజమేమంటే ఇది సొంత ఆస్తులు కాదు కదా, అల్లుడికి ఇవ్వాలా, లేదు కొడుకులు ఇవ్వాలా, లేకపోతే ఇంకెవరికి ఆయన చెప్పినకి ఇవ్వాలని లేదు. గతంలో పార్టీకి పనిచేసిన చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం రావాలి కానీ నేను కూడా కోరుకుంటున్నాం. అంతే తప్ప ఆయన ఇష్టానుసారంగా ఆయన ఎంపీకి గెలిస్తే ఆయన అల్లుడికి ఇవ్వాలని చెప్పి, లేకపోతే ఆయన ఇంకో వేరే ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం కరెక్ట్ కానీ కాదు. ఖచ్చితంగా ఈసారి ఆయన కంపల్సరీ ఈ 2 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు చవిచూడిన ఓటమి ఈసారి చవిచూడు సార్. డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదు. ఈ పోటీ దానం నాగేందర్తో ఉంటుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డితో ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంది, కొంత మోడీ హవా ఉందని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అధికారంలోకి గెలవడానికి అవకాశం ఉంది. పద్మారావు గౌడ్ గారికి మంచి సెలక్షన్ మా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గౌరవ కేసీఆర్ గారు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసింది. ఎందుకంటే పద్మారావు గౌడ్ గారికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది, చాలా సుపరిచయం ఉంది. ఇంతకుముందుకు ఉద్యమకారుడు, గ్రేటర్ ప్రెసిడెంట్ చేసిండు. మీ అందరూ అతను ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి ఒక్కరు చాలా సంతోషం ఉంది పద్మారావు గౌడ్ గారికి క్యాండిడేట్ అనౌన్స్ చేయడం వల్ల. ఖచ్చితంగా అతను గెలుస్తాడు, గెలిపించి తీరుతాము మేము పార్టీ. ఎందుకంటే పార్టీ గతంలో హైదరాబాద్ ఎంత డెవలప్ చేసిందో, హైదరాబాద్ 2023లో ఎన్ని సీట్లు గెలిచినాయో మా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీతో పాటు అన్ని 7 కాన్స్టిట్యున్సీలు కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలవడానికి ఎంత కృషి చేశారో అంతకు డబుల్ కృషి చేస్తాం. పద్మరావు గౌడ్ గారికి మంచి గెలిపిస్తామని సందర్భం తెలియజేస్తున్నాను. దానం నాగేందర్ గారు డిపాజిట్ కూడా దక్కపరుస్తున్నారు. నిజంగా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఆయన అంబర్పేట ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మన సికింద్రాబాద్ పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రానికి వచ్చిన ₹1 ఇచ్చిన సందర్భం లేదు, డెవలప్ చేసిన సందర్భం లేదు. ఓన్లీ ఖైరతాబాద్ మన సికింద్రాబాద్ లోక్సభకు కూడా ఏనాడు ₹1 పనిచేయలేదు. ఓన్లీ సింటెక్స్ వాటర్ ట్యాంకులు,
లేదా 2 బోర్లు వేయించి లేకపోతే లిఫ్ట్ ఓపెన్ చేసి జాతికి అంకితం చేసేసి గొప్పలు చెప్పిండు తప్ప సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏ రోజు కూడా ₹1 తీసుకురాలేదు. ఒక మనిషికి కనవాలి. మనం చెప్పడం కాదు, మనం నిజం చెప్పినా కూడా ఆపోజిట్ కాబట్టి అని చెప్తున్నారు అనుకుంటారు. కానీ కార్యకర్తలే చెప్తుంటారు, బీజేపీ కార్యకర్తలు చెప్తుంటారు సికింద్రాబాద్ లోక్సభ నుంచి కిషన్ రెడ్డి గారు 80% గెలిచే పరిస్థితి లేదు, మేము పని కూడా చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మాకు పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే ఏ రోజు కూడా కార్యకర్తను గౌరవించిన సందర్భం లేదు, కార్యకర్తలతో మాట్లాడిన సందర్భం లేదు, కార్యకర్తలు చిన్న పని కూడా చేసి పెట్టే సందర్భం లేదు. కాబట్టి వాళ్ళే కిషన్ రెడ్డి గారు ఓర్పాలని కోరుకుంటారు. కాబట్టి ఆయన గెలవడం ఛాన్స్ లేదు, దానం నాగేంద్ర గెలవడానికి ఛాన్స్ లేదు, కిషన్ రెడ్డి గెలవడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా పద్మరావు గౌడ్ గారు ఖచ్చితంగా 100% మంచి మేరతో గెలుస్తాడు. అంటే దానం నాగేంద్రతో కొంచెం సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా అవుతున్నారు. దాంట్లో ప్రధానంగా మీ ఆవిడ మన్నె కవితారెడ్డి మీద కూడా వెళ్తారు అని చెప్పేసి, పార్టీ పెడతారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దానిపై మీ స్పందన ఏంటి? దానం నాగేంద్ర గారు మొన్న వచ్చిండు, 2018లో వచ్చిండు, 2023-24 వెళ్ళిపోయిండు. ఆయన వస్తుంటాడు పోతుంటాడు, ఆయనతో పాటు మేము లేదు. మేము ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఎప్పటికి కూడా పార్టీలో ఉండాలని కోరుకుంటున్నాం. గౌరవ కేసీఆర్ గారితో, మాజీ మంత్రి కేటీఆర్ రామారావుతో ఉండాలని కోరుకుంటున్నాం. హరిశనతో అందరితో మాకు పరిచయాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మీ ఉద్యమంలో భాగస్వాములు అయినా పార్టిసిపేట్ చేసినా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. ఎక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. దాని కదా ఇంకా వాళ్ళ తాతకు వచ్చినా కూడా మేము పార్టీ మారే పరిస్థితి.